గుడ్ ఆఫ్టర్నూన్ తెలంగాణ. వెల్కమ్ టు టీ న్యూస్. నేను సాయి మాధవి. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎన్నికల ముందు నిరుద్యోగులపై కాంగ్రెస్ కపట ప్రేమ, అధికారంలోకి వచ్చినాక అసలు రూపం తెలిసిందన్న హరీష్ రావు. ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలన్నారు. 7 నెలలైనా ఒక్క నౌకరి కూడా ఇవ్వలేదన్న హరీష్ రావు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం విద్యార్థి నేత ఆమరణ దీక్ష, గాంధీలో మోతీలాల్ నాయక్ కు హరీష్ రావు పరామర్శ. సర్కారు దవాఖానా వదిలేసి ప్రైవేటు హాస్పిటల్స్ కు ప్రాధాన్యం, సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటనపై బీఆర్ఎస్ నేతల ఫైర్. సర్పంచ్లపై కాంగ్రెస్ సర్కారు కక్ష సాధింపు చర్యలు, పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్. భారీ వర్షాలకు ఖమ్మం జిల్లాలో కూలిపోయిన చెట్లు, వైరా జగ్గయ్యపేట రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్. గ్రూప్స్ నిరుద్యోగుల డిమాండ్ల సాధన కోసం గాంధీ ఆసుపత్రిలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న విద్యార్థి నాయకుడు మోతీలాల్ నాయక్ ను పరామర్శించేందుకు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు గాంధీ ఆసుపత్రికి వచ్చారు. నిరుద్యోగులకు బీఆర్ఎస్ పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు. యావత్ తెలంగాణ నిరుద్యోగుల పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై తెలంగాణ. అసలు మేము స్టూడెంట్స్ మేము ఎప్పటి నుంచి దాదాపు నెల రోజుల నుంచి మేము ఉద్యోగులు అసలు నిరుద్యోగులము మాకు పోస్టులు పెంచాలని చెప్పేసి మేము పోస్టులు పెంచాలి. మేము అసలు ఎలక్షన్ మూమెంట్లో మేము కొట్లాడింది, మేము గవర్నమెంట్ తోటి కొట్లాడింది మా గ్రూప్లు పెంచాలని చెప్పేసి, పోస్టులు పెంచాలని చెప్పేసి, గ్రూప్ 1లో కూడా 1:100 చేయాలని చెప్పేసి, గ్రూప్ టూలో ఉన్న 700 పోస్టులకు దాదాపు 2,000 ఖాళీల దాకా ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వాల గారి నుంచి మాకు తెలిసిన విషయం. మేము ఇప్పటికీ అడుగుతున్నాము రేవంత్ రెడ్డి గారికి, ఒక గిరిజన బిడ్డ చేస్తున్నాని చెప్పేసి అదే మీ ఉన్నత సామాజిక వర్గానికి చెందిన ఒక నాయకుడు, ఒక విద్యార్థి నాయకుడు ఇదే 6 రోజుల నుంచి అసలు ధర్నా అమరణ నిరాదీక్ష చేస్తే మీరు ఇలాగే ఉండేదా? అసలు గిరిజన బిడ్డ అని చెప్పేసి కదా మీరు ఇంత ఇది చేస్తున్నారు. మా గిరిజన బిడ్డ ఎదుగుతున్నాడనే ఆలోచనతోనే కదా మీరు ఎంత ఇది చేస్తున్నారు. మా గిరిజన విద్యార్థి మా ప్రాణాలు అసలు ఆయన ప్రాణాలను అడ్డంగా పెట్టేసి 7 రోజుల నుంచి అసలు తినకుండా ఉంటున్నాడు. దయచేసి మీరు ఇప్పటికైనా సరే మీ కార్యాచరణ ప్రకటించండి. ఒకవేళ మా గిరిజన విద్యార్థి మా నాయకుడికి ఏమన్నా జరగాలని జరిగితే అసలు రాష్ట్రం మొత్తం అసలు విధ్వంసం సృష్టించడానికి అసలు ఇదిగా ఉందని చెప్పేసి అనుకుంటున్నాము. చేయండి. నా పేరు నరేష్. నేను ఒక డిఎస్సి ఎస్పిరెంట్ని. నిరుద్యోగుల గురించి గవర్నమెంట్ తీసుకుంటున్న అసలు ఒక్క నిర్ణయం కూడా తీసుకోవట్లేదు. మీ నిరుద్యోగులు తలుచుకుంటే కానిదంటూ ఏ లేదు. గవర్నమెంట్ నిలబడాలన్నా పడగొట్టాలన్నా మా వల్లనే పాసిబుల్ అవుతుంది. కాబట్టి దాకా చెప్తున్నా, ఈ సర్పంచ్ ఎలక్షన్లో నీకు ఒక్క ఓటు కూడా రానియం, ఒక్క సీటు కూడా రానియం. చెప్పండి, మీ అభిప్రాయం ఏంటి? మీరు ఎక్కడి నుంచి వచ్చింది? నేను సురేష్, ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ LLM స్టూడెంట్ని. నేను గ్రూప్ 2, 3 పోస్టులకు ప్రిపేర్ అవుతున్నాను. మాకు ఈ గవర్నమెంటు అబద్ధపు హామీలు చెప్పి అధికారంలోకి వచ్చింది, మమ్మల్ని పావులా వాడుకుంది. మాకు గ్రూప్ 2, 3 పోస్టులు 2,000, గ్రూప్ 2, గ్రూప్ 3 3,000 పోస్టులు పెంచి 5,000 మొత్తం దాంతో ఇచ్చి గ్రూప్ 1లో 1:100 ఇవ్వాలి. మమ్మల్ని మోసం చేయకుండా వీళ్ళు విద్యార్థులతో చర్చలు జరపాలి. ఈ మోతీలాల్ నాయక్ యొక్క ప్రాణాన్ని కాపాడాలి, లేకపోతే రాష్ట్రం మొత్తం విధ్వంసం సృష్టిస్తాము. మోతీలాల్ ఆరోగ్యం రోజు రోజుకి క్షీణిస్తూ ఉంది. ప్రభుత్వం నుంచి ఇప్పటికీ రెస్పాన్స్ రాలేదు. ఏమంటారు? ఇప్పుడు ప్రభుత్వం గత ఎన్నికల లోపల 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు అనేకమైన మీటింగ్ లోపల చెప్పారు. చాలామంది ఎమ్మెల్యేలు, మేధావులు అందరూ మాట్లాడారు. మరి వాళ్ళు ఎందుకు ప్రశ్నిస్తలేరు? ఇవాళ నిరుద్యోగ మోతీలాల్ నాయక్ గారు ఇవాళ విద్యార్థి నాయకుడు, ఇక్కడ ఒక విద్యార్థి గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే విద్యార్థి ఇవాళ తను ఆమరణ చేపడితే ఇంతవరకు కూడా ఈ ప్రభుత్వంలో చెల్లడం లేదు. ఇవాళ మంత్రులు కొంతమంది ఎగ్జామ్ యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం పెడతామని అంటున్నారు. షెడ్యూల్ ప్రకారం మీరు పోస్టులు పెంచి పెట్టండి, కానీ పోస్టులు పెంచకుండా మీరు ఎగ్జామ్ పెడతాంటే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచే కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు అందరూ సిద్ధమై ఉన్నారు. కాబట్టి ఎగ్జామ్ ఎట్టి పరిస్థితుల్లో నడవనీయం, విద్యార్థులు ఎవరు నడవనీయరు, ఖచ్చితంగా వాటిని అడ్డుకుంటారు. ఎందుకంటే పోస్టులు పెంచిన తర్వాతనే ఎగ్జామ్స్ పెట్టాలి, ఎగ్జామ్స్
కండక్ట్ చేయాలని చెప్పి వాళ్ళు మేము డిమాండ్ ఇస్తున్నాం. బట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో మాట్లాడారు, గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చారు, 1:10 పెడితే మీకు ఇబ్బంది ఏమని చెప్పి ఆ రోజు మా ప్రభుత్వాన్ని నిలదీసిన బట్టి విక్రమార్క గారు ఇవాళ వారు అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు పెట్టడానికి ఇబ్బంది ఏముందని చెప్పి వాళ్ళందరూ తప్పని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈ నిరుద్యోగులందరూ ఇప్పుడు చర్చించుకుంటూ ఉన్నారు. 2-3 రోజుల పూట కార్యాచరణ ఉంటుంది. ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచే కార్యక్రమాన్ని మా పార్టీ కూడా బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం కూడా వీరి నిరుద్యోగులందరికీ అండగా ఉండి పనిచేస్తారు. దీక్ష విరమించాలని కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున కోరడం జరిగింది, ఆయన విరమించాలని కూడా చెప్పడం జరిగింది. కనీసం ప్రభుత్వం నుంచి ఒక్కరు కూడా చర్చలకు పిలిచి సమ్మెను ఏదైతే నిరాహార దీక్షలు విరమించారని చెప్పకపోవడానికి మనం ఎలా? ఇప్పుడు ఎన్నికల ముందు వాళ్ళు హామీలు ఇచ్చారు, నిరుద్యోగులందరికీ డబ్బులు ఇచ్చి కొంతమందికి గ్రూప్ లాగా చేసి మొత్తం బస్ యాత్ర లేపించి మా పార్టీకి వ్యతిరేకంగా ఆ రోజు మా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్నికల్లో ప్రచారం చేయించారు. ఎన్నికల తర్వాత ఇవాళ వాళ్ళు ఇంతవరకు జాబ్ క్యాలెండర్ ఇస్తా అని చెప్పి జాబ్ క్యాలెండర్ ఇవ్వట్లేదు, నోటిఫికేషన్ ఇవ్వట్లేదు, పోస్టులు పెంచట్లేదు. ఇవన్నీ వాళ్ళ నిరుద్యోగుల మధ్యలో మెదులుతూ ఉన్నాయి. కాబట్టి ఆనాడు మాకైతే ఏ విధంగా వ్యతిరేకంగా పనిచేశారో ఇవాళ ఇప్పటికెళ్ళే నిరుద్యోగులందరూ ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయడానికి వాళ్ళు సిద్ధం ఉన్నారు. ఎవరైనా కూడా ఎమ్మెల్యేలను ఇళ్ళ తిరగనియరు. వాళ్ళు హైదరాబాద్కు పరిమితం కావాల్సిన పరిస్థితి రేపు రాబోయే రోజులలో వస్తుంది, మీరు చూడండి. ఇవాళ మోతిలాల్ అనే విద్యార్థి దీక్ష చేస్తున్నాడు అని అంటే కేవలం మీరు చెప్పినటువంటి హామీలు ఎందుకు అమలుపరచడం అనేసి అడుగుతా ఉన్నాడు. గొంతమ్మ కోరికలు కావవి లేనిపోని కూడా ఆయన కల్పించుకొని అడగట్లేదు. ఆనాడు మీరు ఏదైతే నమ్మబలికిరో మీరు ఇచ్చినటువంటి హామీలు ఆ రోజు సాధ్యం కాదనేసి మీకు చిత్తశుద్ధి లేకుండా, అవగాహన లేకుండా ఎట్లయితే చెప్పారో వాటిని మాత్రమే అడుగుతా ఉన్నాడు. ఈరోజు 1:50 నుంచి 1:100 గ్రూప్ 1 రిజల్ట్స్ ఇస్తే ఏమవుతుంది, ఏం నష్టం జరుగుతున్నది ఈ ప్రభుత్వానికి? మరో 50 మంది అదనంగా ఇంకో ఎగ్జామ్కు రాసుకోవడానికి అవకాశం మాత్రమే అది, కానీ దానికి ప్రభుత్వానికి వచ్చే నష్టం లేదు, మరి ఇంకేది కాదు. ఒక 50 మందికి ఇంకో పోటీ పడే అవకాశం కల్పించమని అంటే ఈరోజు ప్రభుత్వం నిమ్మకు నీరెట్టైనట్టు విధంగా ఈరోజు వ్యవహరిస్తూ ఉన్నది. ఒక విద్యార్థి, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి ఈరోజు దీక్ష చేస్తూ ఉంటే వేరే ఎమ్మెల్యేల కండలు కప్పే పనిలో ఉన్నాడు ముఖ్యమంత్రి తప్ప నిరుద్యోగులు మరి ఎందుకు రోడ్డెక్కుతున్నారు, ఎందుకు దీక్ష చేయాల్సి వస్తున్నది? 6 నెలలనే ఈ ప్రభుత్వానికి ఎందుకు ఈ వ్యతిరేకత వస్తున్నా అనే సోయి లేకుండా ఈరోజు పాలన జరుగుతూ ఉన్నది. ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటా ఉన్నావు. ఈరోజు నువ్వు ఇచ్చినటువంటి హామీల మీద చిత్తశుద్ధి లేకుండా ఈరోజు పాలన సాగిస్తూ ఉన్నావు. వరంగల్ పోయి ఒక ప్రైవేట్ ఆసుపత్రిని నువ్వు ఓపెన్ చేస్తున్నావు తప్ప ఇక్కడ నగరంలో ఉన్నటువంటి ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక పేద విద్యార్థి ఉద్యోగాల కోసం దీక్ష చేస్తుంటే నీకు కనిపించడం లేదు. కాబట్టి ఖచ్చితంగా కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ చైతన్యవంతులుగా ఇచ్చినటువంటి హామీని కూడా మీరు ఏదైతే చెప్పినటువంటి హామీలను మీరు అమలు పరచకపోతే ఖచ్చితంగా మెడలు వంచి మేము అమలు పరుచుకునే ప్రయత్నానికి మేము సిద్ధమవుతాం. ఈరోజు గాంధీ హాస్పిటల్ దగ్గర మోతిలాల్ అనే వ్యక్తి ఈరోజు జాబ్ క్యాలెండర్ వేయాలి, అదేవిధంగా గ్రూప్ 1 1:100 ఇవ్వాలి, అదేవిధంగా గ్రూప్ 2 2000 పెంచాలి, గ్రూప్ 3 3000 పెంచాలి అని ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల తరఫున ఈరోజు మోతిలాలు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులందరం కలిసి ఈరోజు ఈ హాస్పిటల్ కాడ రావడం. మేము ఒకటే చెప్తున్నాం, గత ప్రభుత్వము విద్యార్థులను రెచ్చగొట్టి అదేవిధంగా ఓట్లు వేసుకొని ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు విద్యార్థులను కలవకపోవడం, అదేవిధంగా విద్యార్థులను పట్టించుకోకపోవడం విధంగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, వెంటనే మీరు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి, వెంటనే మీరు 1:100 తీసుకురావాలి, వెంటనే గ్రూప్ 2 2000 పెంచాలి, వెంటనే మీరు గ్రూప్ 3 3000 పెంచాలి, అదేవిధంగా డిఎస్సిని 25,000తో మెగా డిఎస్సి వేయాలని, అదేవిధంగా ఒక ఎగ్జామ్ 2 నెలల గ్యాప్ ఇవ్వాలని మేము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల మీద డిమాండ్ చేస్తున్నాం. ఉస్మానియా యూనివర్సిటీ నిరుద్యోగుల పక్షాన అట్లాగే మొత్తం యావత్ 30 లక్షల మంది నిరుద్యోగుల పక్షాన మేము తెలంగాణ రాష్ట్ర సాధనలో అయితే కీలకంగా పనిచేయడం జరిగిందో అదే ఇవాళ మా రాజారాము, మా శిష్యుడు, తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన విద్యార్థి నాయకుడు, ఇవాళ వీళ్ళందరి సాక్షిగా చెప్తున్నాము, రేవంత్ రెడ్డి ఈ 30 లక్షల మంది నిరుద్యోగులతో ఎట్లయితే గద్దెనెక్కాడో అట్లనే గద్దె దింపుతాం. వాళ్ళ న్యాయమైన డిమాండ్ కనుక నెరవేర్చకపోతే వాళ్ళని ఇమ్మీడియట్లీ, ఇప్పుడు ఆరోగ్యం క్షీణిస్తుంది అబ్బాయిది కాబట్టి ఇమ్మీడియట్లీ పంపించి మీరు వాళ్ళ న్యాయమైన డిమాండ్ ఇష్టం, ₹1 ఖర్చు లేని డిమాండ్ వాళ్ళది, ₹1 ఖర్చు లేని డిమాండ్ వాళ్ళ 1:100 అట్లాగే గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచడము, అలాగే గ్యాప్ 2 మంత్స్కి ఒకసారి గ్యాప్ ఇవ్వడము, మెగా డిఎస్ 25,000 ఇవ్వడం అనే ప్రధానమైన డిమాండ్లు నెరవేర్చాల్సిన బాధ్యత. గ్రూప్స్ నిరుద్యోగుల డిమాండ్ల సాధన కోసం గాంధీ ఆసుపత్రిలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న విద్యార్థి నాయకుడు మోతిలాల్ నాయక్ను పరామర్శించేందుకు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు గాంధీ ఆసుపత్రికి వచ్చారు. నిరుద్యోగులకు బీఆర్ఎస్ పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు.
పరిస్థితి గమనించడం చూస్తున్నాం. 7 రోజులైంది. అయ్యా ప్రభుత్వానికి నేను దండం పెడుతున్నా. రేవంత్ రెడ్డి గారికి, మంత్రివర్గ సహచరులకు, మీ సహచరులకు అందరికీ నేను దండం పెడుతున్నా. తండ్రి లేని బిడ్డ, ఒక నిరుద్యోగ జేఏసీ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు. తను మీకోసం పనిచేసినాడు, మీకోసం మీరు ముఖ్యమంత్రి కావడం కోసం పనిచేసినాడు. అతను ఇవాళ చావు బతుకుల మధ్యన కొట్లాడుతున్నాడు. ఈ చావు బతుకుల మధ్యన కొట్లాడుతున్న మోతిలాల్ నాయక్ డిమాండ్ మెగా డిఎస్సిని నువ్వు ఇస్తా అన్న హామీని మెగా డిఎస్సిని ఏర్పాటు చేయమన్నాడు. 2000 ఉద్యోగాలను గ్రూప్ 2ను పెంచమన్నాడు. గ్రూప్ 3 ఉద్యోగాలను 3000 పెంచమన్నాడు. 1:100 గ్రూప్ 1 ప్రిలిమ్స్ నుంచి క్వాలిఫై అయిన వాళ్ళకు మెయిన్స్ తీసుకోమన్నారు. అంతేకాదు జియో నెంబర్ 46 బాధితులకు న్యాయం చేస్తానని నువ్వు ఇచ్చిన మాటనే మళ్ళీ గుర్తు తెచ్చిండు. సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇస్తాను, కనీసం 50,000 ఉద్యోగాలన్నా ఇప్పుడు ఇస్తే కనీసం నిరుద్యోగ యువత కనీసం కొంత గొప్ప న్యాయం జరుగుతుంది. 12 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలను చూస్తే అన్యాయమయ్యే పరిస్థితి ఉన్నది. కనీసం కనికరించండి. కోదండరామ్ గారు, తీన్మార్ మల్లన, నీ బల్మూరి వెంకట్, నీ అద్దంకి దయాకర్, కుహాన మేధావులారా ఎడిపోయినారు. కమ్యూనిస్టు పార్టీ నాయకులారా ఇలా పోరాటంలో ఉండాల్సిన మీరు ఎవరి పక్షాన ఉన్నారు? ఎందుకు ఎవరి పక్షాన మీరు పనిచేస్తున్నారో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి. ఒక బిడ్డను కాపాడండి, నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించండి. ఈ రోజు 3 గంటలకు ఒక కీలకమైనటువంటి సమావేశాన్ని మేము తీసుకుంటున్నాం. ఆ సమావేశం ప్రకటన కూడా 3 గంటలకు చెప్తాం. ఏది దీక్షకు సంబంధించిన దాని మీద వెంటనే విద్యాశాఖ మంత్రి నియమించాలి. రేవంత్ రెడ్డి, నువ్వు అన్ని శాఖలు నియమించినావు, ఇంతవరకు విద్యాశాఖ మంత్రి నియమించలేదు. విద్యార్థులంతా ఇలా మేము ఒక తాటిపైకి వచ్చినాం. నువ్వు ఏదైతే నిరుద్యోగాల మాయమాటలు చెప్పి నిరుద్యోగులందరినీ నువ్వు ఒకవైపు తిప్పుకొని ఇలా నువ్వు అధికారంలోకి వచ్చినావు బిడ్డ రేవంత్ రెడ్డి. మేము ఈ మోతిలాల్ ఇప్పుడు మోతిలాల్ నాయక్ ఆయన ఆరోగ్యం క్షీణించింది, ఆయనకేమన్నా అయితే మేము రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తామని చెప్తా ఉన్నాం. టీఎస్పీఎస్సీని ముట్టడిస్తూ ఉన్నాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నువ్వు వెంటనే విద్యాశాఖ మంత్రి నియమించు. గ్రూప్ 2ను వాయిదా వేయి, పోస్టులు భర్తీ అయ్యి, నువ్వు పోస్టులు పెంచు అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. విద్యార్థులంతా కూడా మేము ఒకటే చెప్తా ఉన్నాం, నువ్వు విద్యార్థులకు ఉద్యోగాలని చెప్పి మాయమాటలు చెప్పి వాళ్ళకి చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఆయనకు చూస్తేనే మోతిలాల్ ఘోరంగా కిడ్నీలు ఖరాబ్ అయ్యి ఆయన ఆరోగ్యం క్షీణించి ఆయనకు చావుకు దగ్గరలో ఉన్న ఆయనకేమన్నా అయితే ఈ రాష్ట్రాన్ని మేము మా విద్యార్థులు అంతా ఏకపక్షంగా నీ మీద ఊకం బిడ్డ అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి. నా పేరు వినోద్ నాయక్, ఉస్మానియా జేఏసీ. మోతిలాల్ నాయక్ నుంచి ఫస్ట్ నుంచి లైబ్రరీ నుంచి ఆర్ట్స్ కాలేజ్ వరకు అరెస్ట్ అయిన వాళ్ళలో ముఖ్యమైన పాత్ర పోషించున్నాం మోతిలాల్ నాయక్. మేమందరం కలిసి నిరుద్యోగులకు సమస్యలను మీరు గత ప్రభుత్వం ఇచ్చిన హామీలనే నెరవేరుస్తానన్న ఇచ్చిన హామీలనే నెరవేర్చమంటున్నాం. మీరు చెప్పాల్సిన నిక్కార్సైన మాటలు ఏంటంటే, ప్రభుత్వానికి ఈరోజు నిరుద్యోగులకు మీరు ఏం హామీ ఇవ్వబోతున్నారు? ఈరోజు 7 రోజులు కావస్తున్నా మీ చలనం లేకుండా ఉన్న ఈ ప్రభుత్వం నిరుద్యోగులకు ఏం హామీ ఇవ్వబోతుందనే దాని గురించి మేము ఈ రోజు నుంచి 7 రోజు నేను పర్యవేక్షిస్తూనే ఉంటాను. నా మిత్రుని ప్రాణానికి ఏమైనా హామీ అయినట్టయితే ఈ ప్రభుత్వం ఒక అగ్నిగుండంగా మారుతుంది. నిరుద్యోగులు అందరూ కలిసి రోడ్ల మీదకి రావాల్సిన పరిస్థితి వస్తుంది. నీ ఎక్కడ తిరిగితే అక్కడ నేను ముట్టడించాల్సిన అవసరం వస్తుంది. మేము ఇచ్చిన స్పష్టమైన హామీలు, మీరు ఇచ్చిన స్పష్టమైన హామీలు ఏంటంటే 10 హామీలను మేము ముందుంచినాం. అది స్పష్టంగా మీరు దాన్ని నిరుద్యోగులకు అవకాశం ఇవ్వాలని కూడా ఈ సభముఖంగా కోరుకుంటున్నాం. ఈరోజు నా పేరు నరేష్ నాయక్, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి. మోతిలాల్ నాయక్ అనే ఒక సూర్యాపేట గిరిజన బిడ్డ గత 7 రోజులుగా పచ్చి నీళ్లు ముట్టుకోకుండా ఎలక్షన్ ముందు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే హామీలు ఇచ్చిందో మెగా డిఎస్సి కానీ జియో 40 రద్దు చేయాలని కానీ ఈ ముఖ్యమైన డిమాండ్లతోని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగుల పట్ల నిరుద్యోగులకు న్యాయం జరగాలనే కాన్సెప్ట్తోని గత 7 రోజులుగా పచ్చి నీళ్లు ముట్టుకుని ఆమరణ దీక్ష కొనసాగిస్తున్నాడు గాంధీ హాస్పిటల్లో. ఈరోజు 7 రోజులకి వెళ్ళి దగ్గరుండి పర్యవేక్షిస్తూ ఉన్నాం, దగ్గరుండి చూస్తూ ఉన్నాం. కానీ ఇప్పటికీ కాంగ్రెస్ గవర్నమెంట్కి కానీ రేవంత్ రెడ్డికి కానీ ఇప్పటికి కొంచెం కూడా చలనం లేకుండా పోతుంది. ఇవాళ ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, కులమత విద్యార్థి యువజన సంఘాలు కావచ్చు, వేరే ప్రధాన సంఘాలు అన్నీ కావచ్చు, ఇలా మద్దతు ప్రకటిస్తూ ఉన్నాయి. కానీ ఒకటే హెచ్చరిస్తాం రేవంత్ రెడ్డి, రేపటిని అడిగినా మోతిలాల్ నాయక్ ఏమైనా ప్రాణహాని జరిగితే రాష్ట్రం మొత్తం అట్టుడికిస్తాం. తెలంగాణ విద్యార్థి జేఏసీ నుండి రాష్ట్రం మొత్తం అగ్నిగుణంగా మారుతుంది. దానికి పూర్తి బాధ్యత ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అని చెప్పేసి మేము చాలా క్లియర్గా స్పష్టం చేస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ.
గ్రూప్స్ నిరుద్యోగుల డిమాండ్ల సాధన కోసం గాంధీ ఆసుపత్రిలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న విద్యార్థి నాయకుడు మోతీలాల్ నాయక్ను పరామర్శించేందుకు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు గాంధీ ఆసుపత్రికి వచ్చారు. నిరుద్యోగులకు బీఆర్ఎస్ పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం చీమగుట్టినట్టు కూడా లేకపోవడం చాలా దురదృష్టకరం. మోతీలాల్ నాయక్ను ఈరోజు దీక్ష విరమించాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేమందరం కూడా ఆయనను కోరే ప్రయత్నం చేశాం. కానీ మోతీలాల్ నాయక్ మాత్రం ఇది నా ఒక్కడి పోరాటం కాదు, తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగుల పక్షాన నేను పోరాటం చేస్తూ ఉన్నాను, ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకునేదాకా కూడా దీక్ష విరమించను అని చెప్పి మోతీలాల్ నాయక్ గారు గట్టిగా చెప్పడం జరిగింది. కానీ మేము ఆయనను పదే పదే కన్విన్స్ చేసే ప్రయత్నం చేశాం. అందరం మీ వెంట ఉంటాం, కలిసి పోరాడదాం, ప్రాణం ముఖ్యం, తల్లిదండ్రులు నీకు లేరు, తండ్రి లేడు, తండ్రి లేని పిల్లడు, నీకు అనేక బాధ్యతలు ఉన్నాయి, దీక్ష విరమించాలని చెప్పి మేము చాలా రకాలుగా మోతీలాల్ నాయక్ను కన్విన్స్ చేసే ప్రయత్నం చేశాం. ఈరోజు ఈ ప్రభుత్వం ఎట్లా తయారైందంటే మొద్దు నిద్రపోతూ ఉంది. ఆ రోజేమో ఎన్నికల ముందు నిరుద్యోగుల మీద కపట ప్రేమ చూపించి నిరుద్యోగులను ఎన్నికల కోసం వాడుకొని ఎన్నికల ముందు హామీలు ఇచ్చి ఇప్పుడు ఎన్నికలై గద్దెనెక్కిన తర్వాత ఆ నిరుద్యోగుల గుండెల మీద దన్నుతా ఉంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఓడదాటేదాకా ఓడమల్లప్ప, ఓడదాటినాక బోడమల్లప్ప లెక్క నేటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పార్టీ యొక్క పరిస్థితి తయారైంది. ఆనాడు నిరుద్యోగుల కోసం మరి ప్రొఫెసర్ కోదండరామ్ గారు కానీ, అదేవిధంగా రియాజ్ కానీ, బల్మూరి వెంకట్ కానీ, మురళీ గారు కానీ, రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, వీళ్ళందరూ అశోక్ నగర్లో కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరిగారు, బస్సు యాత్రలు చేపించారు. రాహుల్ గాంధీ గారిని కూడా అశోక్ నగర్కి తెచ్చి మాటలు ఇప్పించారు, ప్రామిస్ చేపించారు నిరుద్యోగులకు. మరి ఏమైపోయింది? ఇలా మీకు మాత్రం ఉద్యోగాలు వచ్చినాయి, నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదు. రేవంత్ రెడ్డికి ఉద్యోగం వచ్చింది, కోదండరామ్ గారికి ఉద్యోగం వస్తూ ఉన్నది, రియాజ్ గారికి ఉద్యోగం వచ్చింది, వెంకట్కు ఉద్యోగం వచ్చింది, మీకు ఉద్యోగాలు వచ్చినాయి, మల్లన్న గారికి వచ్చింది. కానీ నిరుద్యోగ యువతకు మాత్రం ఉద్యోగాలు రాలేదు. ఎందుకు మీ గొంతులు మూగపోయినాయి అని నేను అడుగుతా ఉన్నా. మన రాహుల్ గాంధీ గారు ఆ రోజు మీరు అశోక్ నగర్కి వచ్చి నిరుద్యోగ యువతకు మాట ఇచ్చారు, మేము 1,00,000 ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు ఏడాదిలోగా నియామకాల ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. 7 నెలలు అయింది, ఇప్పటి వరకు జాబ్ నోటిఫికేషన్ రాలేదు. మేము జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పారు, 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరంలోగా నింపుతామని చెప్పి ఇవాళ 7 నెలలైనా జాబ్ క్యాలెండర్కు అతిగతి లేదు. రాహుల్ గాంధీ గారికి మా నిరుద్యోగుల బాధలు వినబట్టలేవా అని నేను అడుగుతా ఉన్నా. మా నిరుద్యోగులు ఇవాళ ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉంటే, పోరాటాలు చేస్తూ ఉంటే ఎందుకు రాహుల్ గాంధీ గారు పట్టించుకోరు? ఇవాళ ట్విట్టర్లో కూడా మా నిరుద్యోగులు రాహుల్ గాంధీకి ట్యాగ్ చేస్తూ మీ రేవంత్ రెడ్డికి చెప్పండి, ఆనాడు నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి అని చెప్పి రాహుల్ గాంధీకి ట్విట్టర్లో పోస్టులు చేస్తే కూడా మరి ఆయనకు చూడడం లేదా, కనబడడం లేదా, వినబడడం లేదా అని నేను అడుగుతా ఉన్నా. రాహుల్ గాంధీ గారు ఇప్పటికైనా చొరవ చూపి ఆనాడు అశోక్ నగర్లో నిరుద్యోగ యువతకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి డైరెక్షన్ ఇచ్చి ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకోవాలని చెప్పి నేను రాహుల్ గాంధీ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా. రేవంత్ రెడ్డి గారు ఆ రోజు రెచ్చగొట్టే ఉపన్యాసాలు ఇచ్చావు, నువ్వు అశోక్ నగర్కి వచ్చి మాట్లాడినావు, పబ్లిక్ మీటింగుల్లో మాట్లాడినావు, నిరుద్యోగ యువతను గ్రామాల్లోకి వెళ్ళి మీరు మాకు ఓట్లు వేయించండి, మేము రాగానే చిటికెట్లో ఒక్క చిటికేసి మీ పని చేపిస్తాను, ఒక్క సంతకంతో మీ పని చేపిస్తాను. ఏమైంది నీ సంతకం? ఏమైంది నీ చిటిక? ఎందుకు నిరుద్యోగుల యొక్క సమస్యలు పరిష్కరించడం లేదు? వాళ్ళు ఏమడుగుతున్నారు? ఏమైనా గొంతెమ్మ కోరికలు అడుగుతున్నారా? ఆనాడు మీరు అశోక్ నగర్కి వచ్చి ఆనాడు ఎన్నికల ప్రచారంలో మీరు ఏ హామీలు ఇచ్చారో ఆ హామీలు అమలు చేయమని అడుగుతున్నారు తప్ప కొత్త కోరికలు కోరడం లేదు, గొంతెమ్మ కోరికలు అసలే కోరడం లేదు. ఆ రోజు మీరే చెప్పారు మీరు జాబ్ క్యాలెండర్ ఇస్తామని. ఒకవైపు రేవంత్ రెడ్డి గారు, ఇంకొక వైపు బట్టి విక్రమార్క సంతకాలు పెట్టి బాండ్ పేపర్ల మీద రాసిచ్చారు. మీరు ఏమైనాయి మీ సంతకాలు? ఏమైనాయి మీ బాండ్ పేపర్లు? అసెంబ్లీలో ఆ రోజు ప్రతిపక్ష స్థానంలో ఉండి ఇదే బట్టి విక్రమార్క గారు 1:100 పరీక్ష పెట్టాలని అడిగారు. ఎందుకు పెట్టరు అని అడుగుతా ఉన్నా. అంటే ప్రతిపక్షంలో ఒక మాట, అధికారంలో ఇంకో మాట ఉంటుందా? ఆ రోజు
ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఇదే నిరుద్యోగులను రండి అని కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కు తీసుకుపోయారు, బస్సు యాత్రలకు తీసుకుపోయారు, మేమున్నామని భరోసా ఇచ్చారు, అధికారం రాగానే మీ సమస్యలు పరిష్కరిస్తామన్నారు. ఇవాళ పోయి మా నిరుద్యోగ యువకులు మాట్లాడితే ఇది కాన్స్టిట్యూషనల్ బాడీ ఏమీ చేయలేమని చేతులు ఎత్తుతున్నారు. మీడియా మొత్తం అమ్ముడు పోయింది అన్నాడు. ఈ రోజు రేవంత్ రెడ్డికి అమ్ముడు పోయిన మీడియా ఒక్కసారి కళ్ళు తెచ్చుకొని మోతిలాల్ విషయాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉంది. వర్ధిల్లాలి నిరుద్యోగుల ఐక్యత, వర్ధిల్లాలి నిరుద్యోగుల ఐక్యత, నశించాలి ప్రభుత్వం అండి వైఖరి, నశించాలి ప్రభుత్వం అండి వైఖరి, ప్రకటించాలి జాబ్ క్యాలెండర్, ప్రకటించాలి పెంచాలి పెంచాలి. మీరు ఏ ఒక్క మీడియా కానీ ఇప్పుడు మాకు మెయిన్ మీడియా ఒక్క మీడియా కూడా మాకు ఇచ్చేసారు. మీరు అసలు మా అన్న ప్రాణాలు ఏదో మీరు విక్రయిస్తారా? అసలు ఎంతో నెల నుంచి తన్నాడుతున్నాం మనం మెయిన్ మీడియా. మీరు ఉన్నది ప్రజల కోసం కదా, మా సమస్యల కోసం కదా. ఒక సీఎం రేవంత్ రెడ్డి కోసం, ప్రభుత్వం కోసమే మీరు బయటికి రారా అన్న. మీడియా మిత్రులారా, మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇదే రేవంత్ రెడ్డి గారు మేము రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టుకున్నప్పుడు ప్రెస్ క్లబ్ లో ఏమన్నాడంటే మీడియా మొత్తం అమ్ముడు పోయింది అన్నాడు. ఈ రోజు రేవంత్ రెడ్డికి అమ్ముడు పోయిన మీడియా ఒక్కసారి కళ్ళు తెచ్చుకొని మోతిలాల్ విషయాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉంది. వర్ధిల్లాలి నిరుద్యోగుల ఐక్యత, వర్ధిల్లాలి నిరుద్యోగుల ఐక్యత, నశించాలి ప్రభుత్వం అండి వైఖరి, నశించాలి ప్రభుత్వం అండి వైఖరి, ప్రకటించాలి జాబ్ క్యాలెండర్, ప్రకటించాలి పెంచాలి. మీరు ఏ ఒక్క మీడియా కానీ ఇప్పుడు మాకు మెయిన్ మీడియా ఒక్క మీడియా కూడా మాకు ఇచ్చేసారు. మీరు అసలు మా అన్న ప్రాణాలు ఏదో మీరు విక్రయిస్తారా? అసలు ఎంతో నెల నుంచి తన్నాడుతున్నాం మనం మెయిన్ మీడియా. మీరు ఉన్నది ప్రజల కోసం కదా, మా సమస్యల కోసం కదా. ఒక సీఎం రేవంత్ రెడ్డి కోసం